నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మాఘ పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మాఘమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహామాఘి అనే పేరుతో పిలుస్తారు. ఈ మహామాఘి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మహామాఘి రోజు తెల హోమం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అంటే నువ్వులతో హోమం చేయటం ద్వారా, శనికి సంబంధించిన శని హోమం చేయటం ద్వారా గ్రహచార గోచార శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అయితే తిల హోమం చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా తిల దానం చేసినా, తిల భక్షణం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు నువ్వులు ఎవరికైనా దానం ఇవ్వండి. అలాగే నువ్వులు ఆహారంలో స్వీకరించండి. నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. ఇలా చేస్తే గ్రహచార గోచార శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మహామాఘి సందర్భంగా సముద్ర స్నానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నరదృష్టి, శత్రుబాధలు వీటన్నిటిని తొలగింపజేసుకోవటానికి ఈరోజు సముద్ర స్నానం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈరోజు శనేశ్వరుణ్ణి ఆరాధన చేస్తే విశేషమైన శుభయోగం కలుగుతుంది. మాఘ పూర్ణిమ సందర్భంగా శని భగవానుణ్ణి నవగ్రహ ఆలయంలో దర్శనం చేసుకొని, అలాగే శనికి తైలాభిషేకం చేసుకొని, ఆ తర్వాత శ్రీమన్నారాయణమూర్తిని దర్శనం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని అర్చన చేయించుకుంటే ఉత్తమోత్తమమైన ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మాఘ పూర్ణిమ నాడు సతీదేవి ఆవిర్భావం జరిగిందని కొన్ని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు పార్వతీదేవిని పూజించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గృహంలో తమలపాకులో పసుపు ముద్ద ఉంచి దాన్ని గౌరీదేవి స్వరూపంగా భావిస్తూ అక్షింతలతో పూజ చేస్తూ ఓం శ్రీ గౌరీదేవి అయి నమః అనే మంత్రాన్ని జపించుకోవటం, అలాగే పార్వతీ పరమేశ్వరుల చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి పూలమాలికలు అలంకరించడం ద్వారా, పార్వతీదేవిని ధ్యానం చేసుకోవటం ద్వారా విశేషమైన శుభయోగం కలుగుతుంది. అలాగే మహామాఘి దేవగురువైనటువంటి బృహస్పతికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైన రోజని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు నవగ్రహ ఆలయంలో దేవగురువైనటువంటి బృహస్పతికి ఒక పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నవగ్రహాలలో గురుగ్రహం దగ్గర పసుపచ్చటి చామంతి పూలను ఉంచి నమస్కారం చేసుకోవటం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు బ్రహ్మవైవర్త పురాణం దానం ఇస్తే విశేషమైన శుభయోగం కలుగుతుంది. అయితే బ్రహ్మవైవర్త పురాణం దానం ఇవ్వలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా నువ్వులు దానం ఇచ్చుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా రుబ్బిన గోరింటాకు తమలపాకులో ఉంచి గౌరీదేవిని మనస్సులో ధ్యానం చేసుకుంటూ ఆ రుబ్బిన గోరింటాకుని చిన్నపిల్లలకు పంచిపెట్టడం ద్వారా వివాహపరమైనటువంటి సమస్యలు అధిగమించవచ్చని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. మాఘ పూర్ణిమ, మహామాఘి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన దీపారాధన చేసే సమయంలో ఎలాంటి ప్రత్యేకమైన శ్లోకాలు చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, రకరకాల దీపారాధనలలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తి నారాయణः సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీహారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః. నమః శివాయ సాంబాయ సగణాయ అధిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. పరమ పావనమైన మాఘ పూర్ణిమ పర్వదినం ఈ రోజున ఎటువంటి ఆధ్యాత్మిక సాధన చేసినా అద్భుత ఫలితమిచ్చేటువంటి కాల విశేషం ఈ రోజున ఉన్నది. సాధారణంగా సత్కర్మ చేసేటప్పుడు సత్ఫలితాన్ని ఆశిస్తూ ఉంటాం. పైగా మనకున్నటువంటి కష్టాలు పోవాలని, ఇష్టమైనవి లభించాలని ఎవరైనా దైవ సంబంధమైన కార్యాలు చేస్తూ ఉంటారు. కొంతమంది చిత్తశుద్ధి కోసం చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువ భాగం కష్టం తొలగడం కోసం, ఇష్టప్రాప్తి కోసమే చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకే
శాస్త్రములు బహుమార్గములు చూపిస్తుంటాయి. లౌకిక ప్రయత్నాలు కూడా ఈ రెండింటి కోసమే చేస్తుంటాం, కష్టం తొలగాలని, ఇష్టం రావాలని. అయితే ఒక్కొక్కప్పుడు లౌకిక ప్రయత్నాలు ఎన్ని చేసినా లభించదు, అప్పుడు దైవిక ప్రయత్నం కావాలి, అది శాస్త్ర ప్రకారంగా చేయాలి. అలాంటి ప్రయత్నమే ఆయా పర్వదినాల్లో చేసేటువంటి వివిధ సాధనలు. అవి ఒకవైపు మనకి ఇష్టప్రాప్తిని కలిగిస్తూ అనిష్టాన్ని తొలగిస్తూ క్రమంగా చిత్తశుద్ధిని భగవద్భక్తిని కూడా కలిగిస్తాయి. అయితే ఇవి చేసేటప్పుడు పద్ధతులు కొన్ని ఉంటాయి. సాధారణంగా దేశము కాలము ఈ రెండిటి బట్టి చేసే సత్కర్మకు బలం పెరుగుతూ ఉంటుంది. అదే పని కానీ పవిత్రమైన క్షేత్రాల్లో చేస్తే అది కొన్ని రెట్ల అధికంగా ఫలితం ఇస్తుంటుంది. అదే సత్కర్మ కొన్ని పవిత్రమైన కాలాల్లో చేస్తే మరింత గొప్పగా ఫలితం ఇస్తుంటుంది. అలాంటి కాలాలు జ్యోతిష్శాస్త్ర రీత్యా ఏది ఏ కర్మలకు ఉత్తమ కాలమో మన పెద్దలు వేదాది శాస్త్రముల ద్వారా తెలియజేశారు. ఆ పద్ధతిలో ప్రతి మాసము గొప్పదే. కొన్ని కర్మలకు కొన్ని మాసములు ప్రత్యేకంగా కొన్ని సాధనలకు విశేషంగా చెప్తుంటారు. అలాంటి వాటిలో ఒకటి మాఘమాసం. ఈ మాఘమాసం స్నాన దాన జప తపస్సులకి ముఖ్యమైనది అని శాస్త్రం చెప్తున్నది. అంటే మాఘమాసంలో వచ్చే ప్రతి తిథి పుణ్యమే. సాధారణంగా ఒక్కొక్క తిథి ఒక్కొక్క దేవతకి విశేషంగా మన శాస్త్రం ఉన్నది. చవితి గణపతికి, షష్ఠి సుబ్రహ్మణ్యునికి, సప్తమి సూర్యునికి, ఏకాదశి ద్వాదశి విష్ణువునకు, చతుర్దశి శివునకు, పూర్ణిమ అమావాస్య మొదలైన అమ్మవారికి ప్రీతికరమైన శాస్త్రం. అవి ఏ మాసంలోనైనా గొప్పవే, కానీ మాఘమాసంలో ఆ తిథులు కానీ సేవిస్తే ఆ దేవతలకు మరింత ప్రీతికరమై ఆ చేసే ఆరాధనలు కోటి గుణితమైన ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది. అందుకే మాఘమాసంలో సప్తమి నాడు సూర్యారాధన విశేషమే రథసప్తమైంది. అలాగే మాఘశుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి మహాపర్వమై అది గొప్పదైంది. ఇక మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి, మహాశివరాత్రియే అది మహాపర్వమైనది. అందుకు మాఘమాసం అంతా కూడా సర్వదేవతా ప్రీతికరమైనది. అందున పూర్ణిమ మాసము యొక్క శక్తికంతటికి సారవంతమైనటువంటి స్థానం అది. ఏ మాసమైనా ఆ మాసశక్తి యొక్క సారము పూర్ణత పూర్ణిమ తిథి అందు ఉంటుంది. స్నానదాన విహీనాస్తు ననేయా పాండునందన. ఈ మాఘమాసంలో స్నానము దానము జపం లేకుండా కానీ గడిపితే వాడు తన ఆయుష్ని వ్యర్థం చేసుకున్నవాడే అన్నారు. అంటే భగవంతుడు కొన్ని అవకాశాలు ఇస్తాడు, దాని నిద్రతోనూ భౌతిక సుఖాలతోనూ గడిపేసినటువంటి వాడు అవకాశాలు చేజార్చుకుంటున్నాడు, బాగుపడే యోగాలను పోగొట్టుకుంటున్నాడు అర్థం. అందుకే మాఘమాసంలో ప్రయత్నపూర్వకముగా కొన్ని సాధనలు చేసి జీవి పాప పరిహారం చేసుకోవాలి, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అందుకే దేవతానుగ్రహానికి అవకాశం ఇచ్చే మాఘమాసంలో చేయవలసిన ప్రధాన కృత్యముల్లో స్నానం ఒకటి చెప్పారు. స్నానము అన్నప్పుడు ప్రాతకాలంలో, పైగా అరుణోదయ సమయాత్ పూర్వమే స్నానము చేయాలి. అందుకే మాఘమాసం స్నానానికి అత్యంత ప్రధానమైనటువంటిది. మాఘమాసంలో స్నానంతో పాటు దానము దీపము మొదలైనవి చేయాలి అని ఇక్కడ తీసుకోవాలి. అందుకు ఎప్పుడైనా సరే దానం అనేది చాలా ముఖ్యమైనటువంటి కర్మల్లో గొప్పదిన్నారు. ఇక్కడ ఎలాంటి పాపం పోవాలన్నా దానంతో సాధించవచ్చు. అందుకే దశవిధ దానములు, ఈ దానములు అన్నీ చెప్తూ ఉంటారు. సుఖం కోరేవాడు దానం చేయాలి. ఎవరికైనా సంపద కావాలంటే ముందు తాను ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడం నేర్చుకునేవాడికి పుచ్చుకునే అర్హత వస్తుంది. అందుకే దానము ద్వారానే ఏదైనా పొందగలము అని మన శాస్త్రంలో బోధిస్తున్న గొప్ప విషయం. అలాగే స్నానం కూడా పాపనాశనానికి పనికొచ్చే గొప్ప ప్రక్రియ. స్నానం అంటే ఏదో నీట్లు మునగడం కాదు, స్నానానికి కూడా సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. నదీ స్నానము, సముద్ర స్నానము ఇవి ప్రధానంగా చెప్తారు. వీటి తర్వాతి స్థానమే కూపస్నానము మొదలైనవి. అందుకు ప్రాధాన్యం నదీ స్నానానికి, సముద్ర స్నానానికి. అందులో ఈ పూర్ణిమ మొదలైన దినాల్లో సముద్ర స్నానం చేయాలి. అందుకు స్నానం ఎలా చేయాలి దానికి ఒక విధానం చెప్పారు. ముందు నదిలో దిగే ముందు ఆ నదీ జలం యొక్క అనుమతి తీసుకుని ఆచమనం చేసి అక్కడ మృత్తికను తీసుకుని నదిలో వేసి ఆ తర్వాత నమస్కారం చేసుకుని ఆ రెండు చేతులతో నదిని కళ్ళకద్దుకుని నమస్కారం చేసి అప్పుడు దిగాలి. ఆ దిగేటప్పుడు కూడా నదిలో ఎప్పుడు అభ్యంగ స్నానం చేయరాదు. నదిలో మునకలు వేసి స్నానం చేయడం మాత్రమే తప్ప ఇంకేమీ లేదు. స్నానం చేసిన తర్వాత నదీ తీరంలో తీర్థవిధి అనేది చేయడం మంచిది. తల్లిదండ్రులు లేనటువంటి వారు పితృకార్యాలు మొదలైనవి ఆ నదీ తీరముల్లో చేస్తే విశేష ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అదేవిధంగా దానం ఒకటి నదీ తీరాల్లో చాలా విశేషంగా చెప్తారు. అందుకే స్నానం తర్వాత దానం నదీ తీరాల్లో, క్షేత్రాల్లో చేస్తే మంచిది. అలా కుదరినప్పుడు ఇంటి వద్దనైనా ఈ దానం అనేది చేయాలి. ఈ దానములు వివిధ విధానములుగా చెప్తూ ఉన్నారు. వివిధ పదార్థములు, దశదాన పద్ధతులు ఉన్నాయి. అవి వారి వారి శక్తి కొలది చేయాలి. అయితే దానం చేసేటప్పుడు శ్రద్ధయా ధేయం, భియా ధేయం, హృదయా ధేయం అని శాస్త్రం అంటున్నది. అంటే శ్రద్ధతో దానం చేయాలి అన్నారు. తర్వాత భగవదారాధన. ఈ రోజున ఏ దేవతను ఉద్దేశించేనా ఆరాధన చేయవచ్చు. ముఖ్యంగా సూర్య ఆరాధన ఇక్కడ చూపిస్తున్నారు. అదేవిధంగా మాఘమాసం సూర్యునకు, తదధిదేవత అయిన శివునకు, విష్ణువునకు, శక్తికి కూడా ప్రీతిపాత్రమైనది.
అందున ఈ మాఘ పూర్ణిమ నాడు శివారాధన, విష్ణువారాధన, శక్తి ఆరాధన ఈ 3 విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని చెప్తున్నారు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘ పూర్ణిమ, మహామాఘి అని కూడా పిలుస్తాం. ఈ రోజున సముద్ర స్నానం ఆచరించడం అనేటువంటిది చాలా గొప్ప విశేషం. సముద్ర స్నానం కోసం వెళ్ళే ప్రతి వాళ్ళు కూడాను ఇంటి వద్దనే స్నానం ఆచరించి చన్నీటి స్నానం తర్వాతనే సముద్ర స్నానం చేయటానికి వెళ్ళాలి. సముద్ర స్నానం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. తప్పనిసరిగా సముద్రం తీరంలో ఆ ఇసుక పైన ధనుస్సు అనేటువంటి గుర్తు వేసి మధ్యలో ఆ యొక్క బాణం గుర్తు కూడా వేసి ఆ బాణం గుర్తు ఉన్న చోట రాగి చెంబును ఉంచి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మహామంత్రాన్ని కనీసం 11 సార్లైనా సరే జపించాలి. అలా జపం చేసిన తర్వాత చేతిలో కరక్కాయ తీసుకుని మీ యొక్క గోత్రనామాలతో పాటు కుటుంబ సభ్యుల పేర్లన్నీ కూడా చెప్పి సముద్రంలోకి కరక్కాయను ఆ విధంగా వదలాలి. అలా వదలటం వలన జన్మాంతరాలలో చేసినటువంటి పాపాలన్నీ కూడా వంశరీత్యా కూడా ప్రక్షాళనమై మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి కాలసర్పదోషాలు, అలాగే పితృశాపాలు ఇవన్నీ కూడాను తొలగింప చేసుకోవటానికి ఈ కరక్కాయ మనకు సహకరిస్తుంది. ఈ కరక్కాయని గనక సముద్రంలో వదిలిన తరువాత గోత్రనామాలు చెప్పుకుంటూ మీరు సముద్ర స్నానాన్ని ఆచరించి ఒడ్డుకు వచ్చిన తర్వాత రాగి చెంబులో నీరు పోసి దక్షిణ తాంబూలాదులతో వేద బ్రాహ్మణునికి కనుక దానం ఇచ్చినట్లయితే జన్మాంతరాల పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అంటోంది శాస్త్రం. అంతేకాకుండా మాఘ పూర్ణిమ నాడు చేసేటువంటి సముద్ర స్నానం విశేషవంతమైనటువంటి శుభ ఫలితాలను మనకు ప్రసాదిస్తుంది. అర్చన, దానం అనంత ఫలాల్ని ప్రసాదిస్తుంది. కాబట్టి వస్త్రదానం చేయొచ్చు. వివిధ రకాలైన దానాలు కూడాను ఈరోజు ఆచరించడం వలన విష్ణుదేవుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం, ఆశుతోషుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మనకు తప్పక కలిగి తీరుతాయి సుమా. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమో జనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం.
స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం శుశ్రుడుతువు మాఘమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:41 సూర్యాస్తమయం 6:17. తిథి పూర్ణిమ సాయంకాలం 6 గంటల వరకు. నక్షత్రం మఘ రాత్రి 10:20 వరకు. వర్జం ఉదయం 8:53 నుంచి 10:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:41 నుంచి 8:14 వరకు. అమృతకాలం రాత్రి 7:39 నుంచి 9:26 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకౌర్కరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:50. నేటి విశేషం: శనివారం, పూర్ణిమ, మఘా నక్షత్రంతో కూడి ఉన్నందువలన మహామాఘి. అలాగనే సిద్ధరాజ దత్తావతారం, పూర్ణిమ హోమం, పూర్ణిమ పూజ. మహామాఘి అంటే పూర్ణిమ మఘా నక్షత్రం కలిసి వచ్చినప్పుడు దాన్ని మహామాఘి అంటారు. అది ఎక్కువ విశేషమైన సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు చేసేటువంటి సముద్ర స్నానం 1,000,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అలాగనే ఈరోజు తిలపాత్ర, కంబళం అంటే చలిని ఆపేటువంటిది, అజినం, ఎర్రని వస్త్రం దానం చేయాలి. అలాగే స్నానము, దానము, జపము, పూజ, హోమము అధికమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది. ఇదే రోజు మనం ప్రయాగలో స్నానం చేసినట్లయితే ఇంకా గొప్ప సత్ఫలితం చెప్పారు. శనివారం కాబట్టి శివునకు 1 కేజీ పావు నువ్వుల నూనెతో అభిషేకం చేసి దాంట్లో పసుపు కలిపి ఆవులకు రాయడం, 1 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని కొద్దిగా చాలా ఆవులకు పెట్టడం, తర్వాత వెంకటేశ్వర దీపారాధన, హనుమంతునికి పూజ చేయడం, చాలీసా పారాయణ చేయడం, అప్పాల నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం 21 మొదలైనటువంటి వాటి ద్వారా సకల గ్రహ దోషాలు తొలగడంతో పాటు సకల సంపదలు చేకూరుతాయి. నేటి ఆణిముత్యాలు: ధనం ఉన్నవాడి కన్నా గుణం ఉన్నవాడు ఎంతో గొప్పవాడు. సాయం ధ్యాయేత్ సదా విష్ణుం త్రిమూర్తం చ దివాకరం అంటూ శ్రీ సూర్యనారాయణ స్వామి నామస్మరణతో మారుమ్రోగుతోన్న దివ్యక్షేత్రం గొల్లల మామిడాడ. ఈ దివ్యక్షేత్రంలో ఉన్న పురాతనమైన దివ్యాలయం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం. ప్రశాంతమైన వాతావరణంలో గొల్లల మామిడాడ గ్రామ నడిబొడ్డున ఈ దివ్యాలయం అలరారుతోంది. ఈ క్షేత్రానికి చేరుకునే భక్తులకు అల్లంత దూరం నుంచే ప్రవేశద్వారమైన ఎత్తైన ఆలయ ప్రధాన రాజగోపురం కనిపిస్తుంది. ఈ గోపురం వర్ణమయ కలశత్రయంతోనూ వివిధ దేవతామూర్తులు, సింహాలు, ఏనుగులు, నెమళ్ల ప్రతిమలతో కనులకింపుగా కనిపిస్తుంది. 109 ఏండ్ల వైభవోపేత ఈ దేవాలయానికి ప్రాకారం 4 దిక్కుల్లోనూ చతుర్వార గోపురాలున్నాయి. విశాలమైన ప్రాంగణంలో అలరారుతోన్న ఈ ఆలయంలోకి అడుగిడిన భక్తులకు లోన విశాల ఆవరణం, అద్భుత ప్రాంగణం, కళ్యాణ మండపం, ప్రదక్షిణా మార్గాలు కనువిందు నరుస్తాయి. 12 స్తంభాలు కలిగిన విశాల మంటపం చిత్రించిన సూర్యభగవానుడి దివ్యమూర్తితో అందంగా, హృదయంగా భక్తుల హృదయాలను రంజింపచేస్తుంది. ప్రధానాలయం 3 అంతరువుల గోపురాలతో వాటిపైన వర్ణమయ కలశత్రయంతో నిర్మింపబడి ఉంది. ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణలు గావించుకున్న భక్తులు అనంతరం ఆలయ మంటపంలోనికి ప్రవేశిస్తారు. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవేరులతో దర్శనమిచ్చే గర్భాలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా జయ విజయుల మూర్తులున్నాయి. ద్వారం పైభాగాన శంఖచక్రాలు, సప్తాశ్వరథారూఢుడైన ఆదిత్యుడు పైకప్పుకు ఓం ఘృణి సూర్యం ఆదిత్యోం నమో సూర్యదేవా అన్న నామాక్షరాలను తిలకించగలం. గర్భాలయ ప్రవేశ ద్వారం నుంచి ప్రధానాలయ మంటపంలోనికి ప్రవేశించిన భక్తులు అద్వితీయమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. ఈ మంటపంలో వివిధ అలంకృత స్తంభాలు భక్తులకు కనువిందు కావిస్తాయి. స్వామి ఇక్కడ
ఉషా పద్మిని ఛాయా సంజ్ఞా దేవేరులతో సుందర సమ్మోహన రూపుడిగా దర్శనమిస్తాడు. త్రిమూర్త్యాత్మకమైన భగవత్మూర్తిగా ఏకైక శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రసిద్ధమై శ్రీ సూర్యనారాయణ స్వామి ఇక్కడ ఈ ఆలయంలో పూజలందుకుంటున్నాడు. స్వామివారి పాదాల చింతనే ప్రధాన విగ్రహాల ముందు ఉత్సవ విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఈ క్షేత్రంలో శ్రీ సూర్యనారాయణ స్వామి కేవలం నవగ్రహాలకు నాయకుడైన వానిగా కాక వేద ఇతిహాస ప్రమాణాలననుసరించి స్వయం నారాయణుడిగా పాంచరాత్రాగమ సంప్రదాయంగా అర్చనలను అందుకుంటున్నాడు. వంశపారంపర్య అర్చకులు ఈ ఆలయంలో ప్రతినిత్యం స్వామివారికి అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తుంటారు. స్వామికిచ్చిన హారతులను భక్తులు తమ కనులకద్దుకొని తీర్థప్రసాదులను, షఠగోప ఆశీర్వచనాలను స్వీకరిస్తారు. భక్తులు గర్భాలయంలో కొలువుదీరిన శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకొని అలౌకికమైన ఆనందానికి లోనవుతారు. వంశపారంపర్య అర్చకుల ద్వారా తరతరాలుగా నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ మహోత్సవాలు శ్రీ సూర్యనారాయణ స్వామికి నిత్య వేదపారాయణతో జరుగుతున్నాయి. గర్భాలయానికి ముందున్న ఈ మంటపంలోనే శ్రీ సూర్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేక పీఠంపై ఉంచి భక్తులు అందుబాటులో దర్శించుకునే భాగ్యాన్ని ఈ ఆలయంలో కలిగిస్తున్నారు. రాష్ట్రేతర దేశ విదేశాల భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి ఇష్టకామ్యార్థ సిద్ధి నొంది పునః స్వామి దర్శనాన్ని కావించుకుంటున్నారు. ఈ ఆలయంలో వార్షికోత్సవం రోజున గర్భాలయంలోని ప్రధానమూర్తులైన శ్రీ సూర్యనారాయణ మూర్తికి తన ఇరు దేవేరులైన ఉషా పద్మిని ఛాయా సంజ్ఞా దేవేరులకు స్నానాలను, అభిషేకాలను నిర్వహిస్తారు. భక్తులు ప్రత్యేకించి విరివిగా ఈ అభిషేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్వామివారికి స్వయంగా పూజలు, అభిషేకాలు నిర్వర్తించుకుంటారు. పళ్ళెంలో ఉత్సవమూర్తులను క్షీరజలాలతో అభిషేకించి విగ్రహాలకు పట్టు వస్త్రాలు కట్టబెట్టి పుష్పాది అలంకరణలు గావించి తోరణగతులైన స్వామికి దేవేరుల సహితంగా అర్చనలు, పూజలు గావించి భక్తులకు కుంకుమ తిలక ధారణం, షఠగోప ఆశీర్వాదం, హారతులు, తీర్థప్రసాదులను అందిస్తారు. అజ్ఞానమనేటటువంటి కటిక చీకటిని తొలగించగలిగినటువంటి దీపము గురువు కనుక ఆ చీకట్లు తొలగించవలసినటువంటి వాడు చీకట్లో వచ్చి జ్ఞానదీపాన్ని ఇవ్వాలి. అందుకే కృష్ణ పరమాత్మ యొక్క అవతారం వచ్చినప్పుడు చీకటి కేవలం మనుష్యులకు కాదు, సమస్త ప్రాణులకు చీకటి. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందురు చిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరీగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారి దశమస్కందంలో. శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఈ లోకంలో బాగా చీకటిగా ఉండేటటువంటి నెల శ్రావణ మాసం. అందుకే నభోమాసం అని పిలుస్తారు శ్రావణ మాసాన్ని. నభోమాసము అంటే బాగా నల్లటి నీరు పట్టిన మబ్బులు బాగా కిందకి దిగుతాయి. అలా దిగిన కారణం చేత పగటి వేళ కూడా చీకటిగా ఉంటుంది. అంత చీకటి, పైగా కృష్ణపక్షం మరీ చీకటి, అష్టమి మధ్యతిథి మరీ చీకటి, అర్ధరాత్రి ఇంకా చీకటి, ఇంకా అంతకన్నా చీకటిగా ఉండే అవకాశం ఇప్పుడు ఉండదు. అంత చీకటి కాబట్టి ప్రాకృత జన్మ కాదు ఎంచుకున్నాడు. ఈ అజ్ఞానపు చీకట్లు పోగొట్టడానికి వస్తున్నానని చెప్పడానికి శ్రావణ మాస బహుళపక్ష అష్టమి అర్ధరాత్రి వేళ వచ్చాడు. కృష్ణపక్షం కాబట్టి పితృదేవతలకు చీకటి, అలాగే దక్షిణాయనం కాబట్టి దేవతలకందరకు చీకటి, అథవా సమస్త ప్రాణులకు చీకటి. దేవతలకు చీకటి, పితృదేవతలకు చీకటి, రాక్షసులకు చీకటి, మనుష్యులకు చీకటి, అందరికీ చీకటి. అంత కటిక చీకట్లో వచ్చాడు. వచ్చి తాను కారాగారంలో వచ్చాడు. మనందరి కర్మబంధములను కోసేసి మనందరం విడుదల పొందడానికి అవకాశం ఇచ్చాడు ప్రస్థానత్రయం.
అందుకే అర్ధరాత్రి శ్రావణ మాసంలో ఆయన వస్తే అక్కడి నుంచి 6 నెలలు లెక్క పెడితే అర్ధరాత్రి శివుడు వస్తాడు జగద్గురువుగా, జ్యోతిర్లింగం అవుతాడు. అందుకే శ్రావణం నుంచి భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ మహానుభావుడు మహాశివరాత్రి నాటి వేళ అర్ధరాత్రి వేళ లింగోద్భవం. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమావిస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై హస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండవ్యాప్తదేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలితశశికళాశ్చండకోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలితవపుషశాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు. అర్ధరాత్రి వేళ లింగోద్భవం అంటే కటిక చీకట్లు పోగొట్టడానికి జగద్గురువై శంకరుడు వచ్చినటువంటి వేళ. 6 నెలలకొకసారి అర్ధరాత్రి వేళ జగద్గురు స్వరూపంగా వస్తుంటారు శివకేశవులు. అది ఇద్దరి మధ్య అభేదతత్వం అనడానికి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నాకం శోచామి దాశార్హం గోప్తారం జగతః పతిం గోప్తారం జగతః పతిం సహి శక్తో రణే తాత త్రీన్ లోకానపి సంగతాన్ విజేతుం పురుష వ్యాఘ్రక సత్యమేతద్ బ్రవీమితే సత్యమేతద్ బ్రవీమితే కిం పునర్ధార్తరాష్ట్రస్య బలమేతద్ సుదుర్బలం. నేను జగత్పతి, జగద్రక్షకుడు అయినటువంటి శ్రీకృష్ణుడి గురించి బాధపడటం లేదు. ఆయన గురించి నేను బాధపడలేదు. 3 లోకాలు కలిసి వచ్చిన ఆ పురుషోత్తముడు గెలవగలడు. ఇది సత్యం. దుర్యోధనుడి సేన అతడికి లెక్కలేదు. అయితే అర్జునుడు మాత్రం ప్రాణాలు కోల్పోవచ్చు. అందుకే నేను బాధపడుతున్నాను. అటువంటి అర్జునుడిని ఇలాంటి పరిస్థితిలో అనుసరించు, నా మాటను పాటించు, అర్జునుడిని రక్షించు. నీ వంటి వాడే ఇప్పుడు ఈ పని చేయాలి. నువ్వు అస్త్ర విద్యలో నారాయణుడి వంటి వాడు, బలంలో బలరాముడి వంటి సమానమైన వాడు, వీరత్వంలో అర్జునుడి వంటివాడు, భీష్మద్రోణుల తర్వాత అంతటి పురుషోత్తముడు. ఓ సాత్యకి, నా ఆజ్ఞ పాటించు. నాకు అర్జునుడికి, లోకానికి కూడా ఈ ఆలోచనే ఉంది. నాకు అర్జునుడికి కూడా. నీ గురువుకు అంటే అర్జునుడికి, అంటే నేను గురువును కనుక నా మాట పాటించు. నువ్వు అక్కడికి వెళ్ళటం వాసుదేవుడికి కానీ నాకు అర్జునుడికి ఎంతో సంతోషం కలిగిస్తుందయ్యా. వెళ్ళు నువ్వు. నేను సత్యం చెబుతున్నాను. అర్జునుడి దగ్గరికి వెళ్ళు. దుర్యోధనుడి సేనలోకి వెళ్ళు. యుద్ధభూములోకి ప్రవేశించు. ఆ మహారథులతో పోరాడు. నీకు తగినట్లుగా నీ బలాన్ని చూపించు అన్నాడు ధర్మరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 111వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, ధర్మరాజు మాటలను విని సాత్యకి ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, అర్జునుడికి సహకరించు అని నువ్వు చెప్పిన మాటలను నేను విన్నాను. నీ మాట అద్భుతంగా ఉంది, న్యాయసమ్మతంగా ఉంది. ఇలాంటి సమయంలో నా వంటి వాడిని నువ్వు చెప్పవలసిన మాటలే చెప్పావు. అర్జునుడి కోసం నేను ప్రాణాలను లెక్క చేయకూడదు. నీ మాట ప్రకారం నేను రణభూమిలో ఏ పనైనా చేస్తాను.
దేవరాక్షస మనుష్యులతో పాటుగా ముల్లోకాలతోనూ పోరాడతాను. ఈరోజు నేను దుర్యోధనుడి సేనలో పోరాడతాను, యుద్ధంలో గెలుస్తాను. ఇది సత్యం. రాజా, నేను అర్జునుడి దగ్గరకు క్షేమంగా వెళతాను. సైంధవుడు చనిపోయిన తర్వాతే మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. యుద్ధానికి వెళ్ళే సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పిన మాటలు చెబుతున్నాను, నేను విను. సకల సేనల సమక్షంలో అర్జునుడు కృష్ణుడు వింటూ ఉండగా నాకు ఇలా పదే పదే చెప్పాడు, ఓ సాత్యకి, ఈరోజు నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను సైంధవుడిని చంపి వస్తాను. అంతవరకు నువ్వు యుద్ధభూమిలో ధర్మరాజును కాపాడన్నాడు. ఇప్పుడు గురువు మాట విందినా, గురువు మాట విందినా నాకు అర్థం కాలే. ఆయన గురువు నాకు, ఆయనకు నువ్వు గురువు. ఏం చేయటం నేను ఎందుకు నాకు తోచటం లేదు. ఎందుకంటే నేను అక్కడికి వెళతాను. సాత్యకి జాగ్రత్తగా ఉండు. నువ్వు సింధూరాజును చంపేసే వస్తాను. అంతవరకు నువ్వు ధర్మరాజు దగ్గర వదిలేసి వెళ్ళకూడదు. నువ్వేమో వెళ్ళమంటున్నావు. నేను నీ రక్షణలోనూ ప్రద్యుమ్నుడి రక్షణలో మాత్రమే ధర్మరాజును నిలుపుతాను. ఏ కంగారు లేకుండా, అలజడి లేకుండా నిశ్చితంగా సింధూరాజు అయిన సైంధవుడి మీదకి వెళతాను. ద్రోణుడు ఇప్పుడు రణభూమిలో కోపించి ఉన్నాడని నీకు తెలుసు. ద్రోణుడు చేసిన ప్రతిజ్ఞ గురించి కూడా నీకు తెలుసు. ధర్మరాజును బంధించాలని ద్రోణుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నేను ధర్మరాజును నీ దగ్గరకు నిలిపి సైంధవుడిని చంపడానికి వెళుతున్నాను. నేను సైంధవుడిని చంపి త్వరగా వస్తాను. ఈ లోపల ద్రోణుడు ధర్మరాజును బంధించకుండా ఉండేలాగా చూడు. ధర్మరాజు ద్రోణుని చేతిలో బందీ అయితే నేను సైంధవుడిని చంపలేను. అప్పుడు నాకెంతో బాధ కలుగుతుంది. ఏవం గతే నరశ్రేష్ఠే, ఏవం గతే నరశ్రేష్ఠే, పాండవే సత్యవాదిని, పాండవే సత్యవాదిని, అస్మాకం గమనం వ్యక్తం, అస్మాకం గమనం వ్యక్తం, వనం ప్రతి భవేత్ పునః, వనం ప్రతి భవేత్ పునః. నరశ్రేష్ఠుడు, సత్యవాది అయిన ధర్మరాజు బందీ అయితే మేము మళ్ళీ అడవులకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ ద్రోణుడు యుద్ధభూమిలో కోపించి ధర్మరాజును బంధిస్తే నా గెలుపు ప్రయోజనం లేనిదవుతుంది. కనుక ఓ సాత్యకి, ఈరోజు నాకు కీర్తి సంపాదించి పెట్టడానికి ధర్మరాజును రక్షించు అని చెప్పాడు. కనుక నాకు ద్రోణుడి నుండి నిరంతరంగా భయం కలుగుతోంది. కనుక ఓ మహారాజా, ఇలా అర్జునుడు నిన్ను నాకు అప్పగించాడు. నేనేం చేస్తూ? ఆ ప్రద్యుమ్నుడు తప్పితే మరెవరూ ద్రోణాచార్యుని అడ్డగించలేరు. అర్జునుడు ద్రోణుని రణభూమిలో ఎదిరించడానికి నన్ను కూడా సమర్థుడుగానే భావిస్తున్నాడు. కనుక నేను నా గురువైన అర్జునుడి మాటను తిరస్కరించలేను, పాటిస్తాను. నిన్ను నేను విడిచిపెట్టను. నాకు గురువు మాటనే, గురువు మాట ఉండని. అట్లయినా గురువు నా గురువుని రక్షించమని చెప్పిన తర్వాత గురువు ఆజ్ఞాది. నా గురువు నాకెంత ముఖ్యమో అర్జునుడికి ఆయన గురువు అంత ముఖ్యం. కాబట్టి నిన్ను నేను వదలను. కృష్ణుడి కొడుకు మన్మథుడి అవతారము ప్రద్యుమ్నుడు. అతడు కనుక ఇక్కడ ఉంటే నిన్ను అతడికి విడిచిపెట్టగలను. ప్రద్యుమ్నుడు ఎందుకంటే అతడు నిన్ను అర్జునుడిలాగా కాపాడతాడు. నేను వెళ్ళిపోతే నేను రక్షించేవాడే లేడు. నేను అర్జునుడి దగ్గరకు వెళ్ళి వచ్చేదాకా ఆ ద్రోణుణ్ణి మనలో ఎవరు ఎదిరిస్తారు చెప్పండి? ఓ రాజా, నువ్వు అర్జునుడి విషయంలో భయపడకు. ఎందుకు భయపడుతున్నారు మీరు? భయపడద్దండి మహారాజా. నీ వీరయోధులు, సైంధవ పౌరువులు, ఉదీచ్యులు, దక్షిణాత్యులు, ఇతర మహారథులు, మేటి రథికులుగా పేరు పొందిన కర్ణుడు మొదలైన వారు కూడా కోపించిన అర్జునుడిలో
16వ భాగం కూడా కారు వాళ్ళంతా కూడా. సురులు, అసురులు, మానుషులు, రాక్షస గణాలు, కిన్నెరులు, మహోరగులతోనూ కలిసినటువంటి ఈ భూమండలం అంతా ప్రయత్నం చేసినా కూడా, స్థావర జంగమాలన్నీ కూడా కలిసినా కూడా అర్జునుడితో పోరాడలేవు. వాటికి శక్తి చాలదు. ఈ విషయాన్ని గ్రహించు, భయపడకు. సత్యపరాక్రములైన కృష్ణార్జునులు ఉన్న చోట కార్యానికి ఎప్పటికీ భంగం కలగదు. పని నెరవేరుతుంది, జయం లభిస్తుంది. ఇప్పుడు నీకు సహాయకుడైన నేను కూడా అర్జునుడి దగ్గరికి వెళితే ద్రోణుడు రణభూమిలో విచిత్రమైన అస్త్రాలు ప్రదర్శిస్తాడు. ఆలోచించు. ఆయన నిన్ను బంధించాలని తీవ్రంగా ఆశపడుతున్నాడు. తన ప్రతిజ్ఞను నిజం చేసుకోవాలని, రక్షించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఓ ధర్మరాజా, కనుక నీ రక్షణ గురించి ఆలోచించుకో. నేను వెళితే నిన్ను రక్షించేవాడే లేడు. అయినా నేను ఎవరి మీద నమ్మకం పెట్టుకొని నిన్ను విడిచిపెట్టి అర్జునుడి దగ్గరికి వెళ్ళాలి? ఇక్కడ ప్రద్యుమ్నుడు లేడు. ఈ మహాసంగ్రామంలో నిన్ను ఎవరో ఒకరి రక్షణలో ఉంచకుండా వెళ్ళలేను. మీరు మహారాజు, నేను మీ దగ్గర ఉండాల్సిందే. ఇది మాత్రము సత్యం. బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడా, ఇదంతా ఆలోచించి ఏది మంచిదో బుద్ధితో నిర్ణయించు. ఆ తర్వాతే నన్ను శాసించు అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ సాత్యకి, నువ్వు చెప్పింది నిజం. కానీ అర్జునుడి విషయంలో నా మనస్సు నిశ్చితంగా లేదు. ఎందుకో నాకు భయంగా ఉంది. కనుక నేను జాగ్రత్తగా ఉంటాను. నన్ను నేను రక్షించుకోవటానికి తీవ్రంగా ప్రయత్నిస్తాను. నీకు అనుమతిస్తున్నాను, నువ్వు అర్జునుడు ఉన్న చోటికి వెళ్ళు. యుద్ధభూమిలో నన్ను నేను రక్షించుకోవాలా లేదా నిన్ను అర్జునుడి దగ్గరికి పంపాలా అనేది నువ్వే స్వయంగా బుద్ధితో ఆలోచించు. స్వరం మారిపోతున్నది మహారాజుకి. నువ్వు అర్జునుడు వెళ్ళిన చోటుకే వెళ్ళు. భీముడు నన్ను రక్షిస్తాడు, సందేహించకు. సోదరులతో కలిసి దృష్టద్యుమ్నుడు రక్షిస్తాడు. అలాగే బలవంతులైన రాజులు, ద్రౌపది కుమారులు నన్ను రక్షిస్తారు, సందేహించకు. 5 కేకేయ సోదరులు, రాక్షసుడైన ఘటోద్గజుడు, విరాటుడు, వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నారు మహారాజా. వాళ్ళందరూ నిజమే రక్షిస్తారు మిమ్మల్ని. కానీ వాళ్ళంతా ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళు కొంతమంది కనపడుతున్నారు, కొంతమంది కనపడలేదు. కొంత కనపడిన వాళ్ళంతా యుద్ధం చేస్తున్నారు. విరాటుడు, ద్రుపదుడు, శిఖండి, దృష్టకేతువు రక్షిస్తారు. అవును స్వామి, కానీ వాళ్ళందరూ మిమ్మల్ని రక్షిస్తారు నిజమే. కుంతిభోజుడు, నకులుడు, సహదేవుడు, పాంచాలురు, అవునవును, సృంజయులు, వీళ్ళందరి పేరు చెప్పండి, మొదలైన వీరులందరూ రక్షిస్తారు. అవును స్వామి, నిజమే. కనుక సందేహించకు. బాగుంది. ఎవరు రక్షించినా నేను ఉండాల్సింది నా గురువు చెప్పారంతే. ఎందుకు వెళ్ళటం లేదు, ఈయన వదలటం లేదు. ఎందుకంటే ద్రోణాచార్యుడు చాలా చెడ్డవాడు. ప్రతిజ్ఞ చేశాడు ధర్మరాయను బంధించాలని. తన రాజుకి సంతోషాన్ని ఇవ్వాలనే దృష్టితో. ద్రోణాచార్యుడు కృతవర్మ నన్ను సమీపించలేరు, తెలుసా, నన్ను ఓడించలేరు. ఈ దృష్టద్యుమ్నుడు ఆ ద్రోణుని అడ్డుకుంటాడు. యుద్ధభూమిలో దృష్టద్యుమ్నుడు నిలబడి ఉంటే ద్రోణుడు కానీ ఆయన సేన కానీ దృష్టద్యుమ్నుడిని దాటలేదు. దృష్టద్యుమ్నుడు ద్రోణ వినాశనం కోసమే కవచాన్ని ధరించాడు. బాణాలను, ధనస్సును, ఆభరణాలు ధరించాడు. అగ్ని నుండి పుట్టాడు. ఓ సాత్వికి, ఇక స్వేచ్ఛగా వెళ్ళు. నువ్వు నా గురించి సందేహించకు. దృష్టద్యుమ్నుడే కోపించిన ద్రోణాచార్యుడిని అడ్డుకుంటాడు. నీకెందుకు, వెళ్ళు. ఇది నిజం అన్నాడు ధర్మరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 112వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ధర్మరాజు మాటలను సాత్వికి వినక తప్పలేదు. రాజు కదా, అక్కడ గురువు మాట, ఇక్కడ రాజు మాట. ఏది ముఖ్యం? గురువే ముఖ్యం. కానీ రాజు ఆజ్ఞ
రాజాజ్ఞలు ఏమవుతుందంటే శిరస్సు ఖండిస్తానంటే అయిపోయాయి కదా, ఇంకేంటి. అందుకని శిరస్సు అయినా పెట్టుకొని వెళ్ళి గురువు గారికి ఏదో నమస్కారం చేసుకోవచ్చులే అనుకున్నాడు ఏమిటో పాపం. అయితే ధర్మరాజును వదిలిపెడితే అర్జునుడు ఏమైనా అంటాడేమో అని భయపడ్డాడు పాపం. ఎందుకంటే గురువు లోకం నిందిస్తుందేమో అని భయపడ్డాడు. అదే ఆ రోజు లక్ష్మణుడికి వచ్చినటువంటి, భరతుడికి వచ్చినటువంటి సంకటాలు వచ్చాయి అందరికీ. భరతుడు రాజ్యం అడగలేదు, చెడ్డ పేరు వచ్చింది. ఈయన వదిలేసిపోతే చెడ్డ పేరు వచ్చింది ఎప్పటికీ కూడా. రాముడు తిట్టాడు కదా, ఎందుకు వచ్చావని. అందుకని ఇక్కడ లోకం నిందిస్తుందేమో అని భయపడ్డాడు. ద్రోణాచార్యుడిని చూసి భయపడి అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు. ద్రోణాచార్యుడు అటువంటి వాడు, చాలా పెద్దవాడు కాబట్టి అర్జునుడిని రక్షించుకోవటానికి వెళ్ళాడు అంటారేమో అని సందేహించాడు. ఇలా అనేక విధాలుగా సాత్వికి ఆలోచించి ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ మహారాజా, నీ రక్షణకు తగిన ఏర్పాటు జరిగింది అని నువ్వు భావిస్తే నీకు శుభం. నీ ఆజ్ఞ నేను పాటిస్తాను. నేను అర్జునుడి వద్దకు వెళతాను. నీకు అనిపిస్తే నీ రక్షణకు సరిగా ఉందే అని అనిపిస్తే నీకు నేను వెళతా. 3 లోకాలను నాకు అర్జునుడి కన్నా ఇష్టమైన వాడెవడూ లేడు ప్రపంచంలో. నేను అర్జునుడిని రక్షించుకోవలసిందే. నీ ఆజ్ఞ మేరకు నేను అర్జునుడి వద్దకే వెళతాను. నాకు నా గురువైన అర్జునుడి మాట ఎంత గొప్పదో నీ మాట కూడా అంతే గొప్పది. నువ్వు మహారాజా, నిజానికి అంతకంటే కూడా గొప్పదే అయి ఉంది. కృష్ణుడు అర్జునుడు సోదరులు వంటివారు. నీకు ఇష్టమైన పనినే చేస్తూ ఉంటారు. నేను వారికి ఇష్టమైన పనినే చేస్తూ ఉంటాను. పాండవుల కోసమని నేను నీ ఆదేశాన్ని పాటిస్తాను. దుర్భేద్యమైన ఈ సేనను ఛేదిస్తాను. ఇప్పుడు అర్జునుడి దగ్గరికి వెళుతున్నాను. వారందరినీ కలతపెట్టి నేను ద్రోణ సేనలోకి ప్రవేశించి సైంధవుడు ఉన్న చోటికి వెళతాను. సైంధవుడు అర్జునుడికి భయపడి తన సేనను ఆశ్రయించి ఉన్నాడు. అశ్వత్థామ, కర్ణుడు, కృపుడు మొదలైన మహారథుల రక్షణలో ఉన్నాడు. అక్కడికి ఆ చోటు 3 యోజనాల దూరంలో ఉంది అని నేను భావిస్తున్నాను. 3 యోజనాల దూరంలో ఉన్న అర్జునుడు సైంధవుడిని సంహరించేదాకా నేను ఆయననే అనుసరించి ఉంటాను. అనాదిష్టస్తు గురుణ కోను యుధ్యేత మానవః. అనాదిష్టస్తు గురుణా కోను యుధ్యేత మానవః. ఓ మహారాజా, గురువుగారి అనుమతి లేకుండా ఏ మానవుడు యుద్ధం చేయడు. ఆయన ఆజ్ఞాపించిన తర్వాత నా వంటి వాడు యుద్ధం చేయకుండా ఉండలేడు. చేసే తీరుతాడు. ఓ రాజా, గొప్ప బాణాలతోనూ అస్త్రాలతోనూ కూడిన ఆ సేనాసాగరాన్ని నేను మథించి వేస్తాను. అదిగో 1000 గజసేనను చూస్తున్నాను కదా, దాని పేరు ఆంజనక కులం. ఆ ప్రదేశంలో వీరులు, యుద్ధ నిపుణులు, దెబ్బతీయగల మ్లేచ్ఛయోధులు సిద్ధంగా ఉన్నారు. కురుస్తున్న మేఘాల్లాగా ఏనుగులు కూడా మదజలాన్ని ప్రవహిస్తూ ఉన్నాయి. హస్తిపకులు ఆజ్ఞాపించిన ఈ ఏనుగులు యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళవు. అవి వీటిని చంపటం తప్పితే మరో మార్గమే లేదు. వీటిని మనం గెలవలేం. ఇక 1000 కొద్ది రథికులను చూస్తున్నాం కదా, వీరు రుక్మరథులు అనే పేరు గల రాజపుత్రులు, మహారథులు. వీరు రథాలను, అస్త్రాలను, ఏనుగులను ప్రయోగించడంలో నేర్పులు, ధనుర్విద్యలో పారంగతులు, పండితులు, యుద్ధంలో నిపుణులు. కర్ణుడి ఆజ్ఞ మేరకు వీరు దుశ్శాసనుడి వెంటున్నారు. అతడి మాట వింటున్నారు. వీరందరూ ఎప్పుడూ కర్ణుడికి వశులై ఉంటారు. వీరిని నేను యుద్ధభూమిలో వధిస్తాను. తర్వాత అర్జునుడు ఉన్న చోటికి వెళతాను. అంటే వాళ్ళందరినీ వధించుకొని వెళ్ళాలి, లేకపోతే అట్లా నేరుగా అట్లా వెళ్ళటానికి వీల్లేదు. సాత్వికి సామాన్యం కాదు. ఇక్కడ అంత ఈ కౌరవ సేన అంతగా ఉంది. అక్కడ అంత సులభం కాదు గురువు దగ్గర వెళ్ళటానికి.
శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.